హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. బేసిక్గా డైరెక్టర్ అనేవాడికి జనాల పల్స్ తెలియాలి. అంటే సినిమా చూస్తున్నంతసేపు ఎంతసేపు కూర్చోబెట్టాలి, ఎక్కడ విజిల్స్ వేయించాలి, ఎక్కడ కేకలు పెట్టించాలి, ఇలాంటివన్నీ. సో ఇలాంటివన్నీ బాగా తెలిసిన డైరెక్టర్లో మనకి ముందుగా గుర్తించేది ఎస్ఎస్ రాజమౌళి గారు. నిజంగా ఆయన సినిమాలంటే అసలు థియేటర్స్కి వెళ్ళి ఆ సీట్లోంచి కదులుతామా చెప్పండి. మరి వరుస సినిమాలతో హిట్లు ఇస్తూ ఆయన స్థాయిని పెంచుకోవటం కాకుండా మన తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచారు ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి సినిమాతో. మరి బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి గారు ఆర్ఆర్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఎప్పుడో ఆయన అనౌన్స్ చేశారండి, రామ్ చరణ్ గారితో అలాగే తారక్ గారితో మల్టీ స్టార్ ఉంటుందని. అయితే ఆయన సినిమా ప్రారంభానికి ఒక మ్యాజిక్ డేట్ను సెట్ చేసుకున్నారు. అదే 11వ నెల 11వ తారీఖు ఉదయం 11 గంటలకి. సో 11/11/11న RRR సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది. అయితే డిసెంబర్ 3 వరకు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందంట. అసలు ఫస్ట్ షెడ్యూల్లోనే రామ్ చరణ్ గారి మీద అలాగే తారక్ గారి మీద కొన్ని యుద్ధ సన్నివేశాలను తీస్తున్నారు రాజమౌళి గారు. ఇక డిసెంబర్ 3న షూటింగ్ అయిపోయిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత మిగతా షెడ్యూల్ని కూడా కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా సినిమాని మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే RRR ఓకే, హీరోలు ఫిక్స్ అయ్యారు. మరి హీరోయిన్స్ ఎవరు అని చెప్పేసి చాలా కాలంగా రకరకాల షికార్లు చేస్తున్నాయి. సో ఇప్పుడు ఆ హీరోయిన్స్ ఎవరు అనేది రాజమౌళి గారు అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు. దీనికి కూడా ఆయన ఒక మ్యాజిక్ డేట్ను ఫిక్స్ చేసుకున్నారు. అదే 12వ నెల 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి. అంటే 12/12/12న రాజమౌళి గారు RRR సినిమాలో హీరోయిన్స్ ఎవరు అనేది అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. సో అయితే ఈ సినిమాలో ఆల్రెడీ 3 హీరోయిన్లు ఉంటారని, కీర్తి సురేష్ గారిని ఒక హీరోయిన్గా ఫిక్స్ చేశారని చిత్రవర్గాల నుంచి అందిన సమాచారం. మరి ఇదే కనుక నిజమైతే మిగతా 2 హీరోయిన్లు ఎవరు అని చెప్పేసి సగటు సినీ ప్రేక్షకుడు కూడా బాగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా అసలు సినిమా ఎలా ఉంటుంది, రామ్ చరణ్ గారు తారక్ గారు లుక్స్ ఎలా ఉండబోతాయి అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో అన్ని కనుక అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా 2020లో మన ముందుకు రాబోతుంది. సో అది మన RRR మీద లేటెస్ట్ అప్డేట్. మరి 12/12/12 గుర్తుపెట్టుకోండి, RRR సినిమాలో హీరోయిన్స్ ఎవరు అనేది రాజమౌళి గారు అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.